పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారితో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. నమస్తే మేడం. మేడం, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ గురుకుల హాస్టల్లో చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కలుషిత ఆహారం తిని కొంతమంది చనిపోతున్నవైనా మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారు? సరే, 1-2 ఇన్సిడెంట్లు జరిగినాయి, అది బాధాకరమే. అయితే దీని వెనుక మేము లోతుగా పరిశీలించినప్పుడు ఏంటంటే, గురుకుల పాఠశాలల్లో ఒక కుట్రకోణం అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ రోజు విద్యార్థులు బలైపోయినారు. ఇవాళ కూడా మళ్ళీ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మేము పదే చెప్తూనే ఉన్నాము. ప్రభుత్వం కూడా దాని మీద విచారణ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన గురుకుల పాఠశాలకు సంబంధించిన దానిలో అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సెక్రటరీగా ఏదో ఉన్నారు. ఆ సమయంలో దానికి సరుకులు సరఫరా చేసే వాళ్ళని కావచ్చు, గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇన్ఛార్జ్లను కావచ్చు, పూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క కనుసన్నల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల్లో ఉండే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క కుట్ర ఈ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్లో ఉందనేది మాకు అనుమానంగా ఉన్నది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రశేఖర్ రావుది చెప్తా ఉన్నాను. పూర్తిగా ఏంటంటే కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇది జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన కేటీఆర్ చేతుల్లో బానిస. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ గారు కలిసే ఇవాళ గురుకుల పాఠశాల మీద కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గురుకుల పాఠశాల సందర్శన చేయండి, గురుకుల పాఠశాలలో పర్యటన చేయండి, ఫుడ్ ఏ విధంగా పెడతా ఉన్నారు, వాళ్ళకు విద్యార్థులను ఏ విధమైన భోజనం చేస్తూ ఉన్నారు, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మేము హాస్టల్ వార్డెన్లకు, హాస్టల్లో ఉండేటువంటి ప్రిన్సిపల్లకు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లకు కూడా తెలియజేస్తాం ఏంటంటే, ఎవరు అనామకులు వచ్చినా హాస్టల్లో పర్యటన చేయించకండి. అనవసరంగా విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మేము ప్రభుత్వ పరంగా కూడా ఏంటంటే విద్యార్థులు బలి కావద్దు. ప్రభుత్వము చాలా కృతనిశ్చయంతో ఉంది. ఈ రాష్ట్రంలో మంచి విద్యను అందించాలి, మంచి విద్యాబోధన ఉండాలి, వాళ్ళకి మంచి స్కూల్స్ ఉండాలి, మంచి భోజనం పెట్టాలనే దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవాళ మనం చూస్తాం అనేక రకాల స్కూళ్ళను కూడా మాడిఫై చేస్తూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మాడిఫై చేస్తూ మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కుట్రలను మనం భంగం చేయాలి, కుట్రలు తావివ్వకుండా ఉంచాలి, గురుకుల పాఠశాలలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రిన్సిపల్లకు, హాస్టల్ వార్డులకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా నిరంతరం ఈ పర్యటన చేస్తూ ఉంటాం, పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటాం. మీరు గురుకుల హాస్టల్స్, సంక్షేమ గురుకుల హాస్టల్స్ సందర్శించి అక్కడ పిల్లలతో కలిసి భోజనం చేసిన విజువల్స్ అయితే చూసాము. మీకు ఎలా అనిపించింది అక్కడి భోజనం? నిన్న నేను మాత్రం మైనార్టీ గురుకుల పాఠశాల నాగారంలో వెళ్ళాను. ఇట్స్ గుడ్, బాగా ఉంది. కాకపోతే కొంత మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి చెప్పాం కూడా, మెయింటెనెన్స్ సంబంధించిన దానిలో కొంత క్లీనింగ్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పడుకుంటున్న ప్లేస్లో కావచ్చు, కొంత ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. భోజనం అయితే నిన్న బాగుంది. కాకపోతే వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా బెటర్ ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలుగుతామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని చెప్పాము. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. కాబట్టి ఎలాంటి వాటికి కూడా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలనేదే మేము కోరుకుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వాళ్ళ గురుకుల పాఠశాలకు పంపిస్తారు, పేదవాళ్ళు వచ్చి చదువుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి విద్యను అందించడంలో ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్స్ కానీ, మళ్ళీ మీ దగ్గర సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. కానీ అనామకులను హాస్టల్లోకి ఎంటర్ కానివ్వద్దు. అనామకులు హాస్టల్లోకి వస్తే ఇబ్బందులకు గురవుతారు. ఆ ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారు, ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతుంది, మీరు కూడా ఇబ్బందులకు గురవుతారు. ఒకవేళ అట్లాంటి పర్యటనలో ఏదైనా ఇబ్బందులు జరిగితే మాత్రం హాస్టల్ వార్డెన్ కానీ, హాస్టల్ ప్రిన్సిపల్ కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది. పోషకాహారం కోసం పిల్లలకి సపరేట్గా గవర్నమెంట్ నుంచి ఏదైనా బడ్జెట్ రిలీజ్ చేసే యోచనలో మీరు గవర్నమెంట్కి ఏదైనా సిఫారసు చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు అడల్ట్స్, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎదిగే పిల్లలకి, ముఖ్యంగా గర్ల్స్కి. కాబట్టి మేము ప్రభుత్వ పరంగా కూడా ఇంకా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఇంకా బెటర్గా ఏం చేయగలుగుతాం అనేది మేము ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి అమ్మాయిలలో కొన్ని పోషక విలువలు అందకపోతే కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలాంటి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే డెఫినెట్గా ఐరన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అదర్ కావచ్చు ఇవ్వాలని చెప్పేసి న్యూట్రిషన్ సమతుల్యత కోసం ఇంకా బెటర్ ఏం చేయగలుగుతాం ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కూడా అడుగుతాం.